పిన్ని నిజంగా చెప్తున్నా, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. బ్రో మా తాత దగ్గర ఉండేది టీవీఎస్ లూనా, మా తాత దగ్గర ఉండేది టీవీఎస్ లూనా. మన్మధుడు కదా నా కింగ్ నాగార్జున బ్రో. చెప్తున్నా కదా, మీ అందరికి తెలుసు తాంబూలం అంటే తమలపాకు ఒక్క, నా గుండెల్లో ఉంది హీరోయిన్ షిక్క. నిజంగా బ్రో చెప్తున్నా కదా, సంగీతంలో ఉంటాయి ఈ స్వరాలు. నిజంగా ఈ సినిమాలో హీరోయిన్ పేరు వరాలు. ఎంత కనెక్ట్ అవుతారంటే మూవీ చూస్తే, ఈ సంక్రాంతికి పడాల్సిన మూవీ బ్రో. బొమ్మ మాత్రం బ్లాక్ బస్టర్ చెప్తున్నా బ్రో. అరే సురేష్ ఏడిపించేసాడు అల్లరి నరేష్ ఎమోషనల్ గా సెకండ్ హాఫ్ లో అయితే చాలా ఏడిపించేసిండు. గోల్కొండలో ఉంది కోట, సెకండ్ హాఫ్ లో నాగార్జున చేస్తాడు వేట. అంత బాగుంది మూవీ అయితే. రాస్తారు నువ్వు బ్రో, నా పేరు తెలియదు కదా, నా పేరు క్రేజీ వరుణ్. ఈ సినిమాలో ఉన్నాడు తరుణ్. నిజంగా రాజ్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. కీరవాణి గారి మ్యూజిక్ చెప్తున్నాగా బ్రో. పవన్ కళ్యాణ్ సినిమా పేరు జానీ, బీజిఎం తో కుమ్మేశాడు కీరవాణి. ఫుల్ కోమా అయిపోతారు మూవీ చూస్తే కనుక. సంక్రాంతికి నిజంగా కైట్లుగా ఎగరాల్సింది, ఇక్కడ వచ్చి మూవీ చూడండి, మీరు ఎగురుతారు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను భయ్య. ఎందుకు అయ్యాను అంటే, స్టోరీలో పెద్ద కొత్తదనం ఏం లేదు, రొటీన్ స్టోరీ అనిపించింది నాకు. ఇంకోటి అక్కడక్కడ తడబాటు రావడం, యాక్టర్స్లో ఇంకొందరు టేకింగ్ చాలా బాగుంది. వాళ్ళు తీసుకున్న పల్లెటూరు వాతావరణం కావచ్చు, పండగ వాతావరణం, వాళ్ళు వేసిన సెట్లు కావచ్చు, వేరే లెవెల్ అనిపించింది. హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇంకోటి మన అల్లరి నరేష్ గారు అంజిగాడి క్యారెక్టర్ అయితే కుమ్మేశాడన్న. అసలు చాలా ఆయన చనిపోయినప్పుడు వచ్చిన ఎమోషన్ కానీ చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ దీంట్లో బాగా మెయిన్గా చెప్పుకోవాల్సింది బీజిఎమ్స్ అన్న. వేరే లెవెల్ ఉన్నాయి బీజిఎమ్స్. ఎక్కడ ఏం కావాలి, ఏ బీజిఎం కావాలి, అసలు ఫైట్ సీన్స్లో కావచ్చు, వేరే సీన్లో కావచ్చు, చాలా బాగా ఇచ్చారు. ఇంకోటి ఇందులో క్యారెక్టరైజేషన్స్ కొన్ని కొత్తగా ఏమి అనిపించలేదు నాకు. విలన్ క్యారెక్టర్ అయితే అసలు ఉన్నాడంటే ఉన్నాడు విలన్ అనేలాగా అనిపించింది. బట్ ఇంకా బాగా చేసి ఉండొచ్చేమో, ఆ యాక్టర్స్ని కొంచెం లెంత్ పెంచి బాగా చేసి ఉండొచ్చేమో అనైతే నాకు అనిపించింది. ఓవరాల్గా ఇది ఒక యావరేజ్ మూవీ. థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. అందరికీ హ్యాపీ భోగి. థ్యాంక్ యూ. అంటే లైక్ ఫైటింగ్స్, ఈ సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే ఫైటింగ్స్ అన్న. కొన్ని ఫైటింగ్స్ రియలిస్టిక్గా ఉన్నాయి, కొన్ని ఫైటింగ్స్ సర్కాస్టిక్గా కూడా ఉన్నాయి. కానీ ఒకటన్నా, గన్ను నుంచి బుల్లెట్ ఇక్కడ పెడితే కింద నుంచి రావడం ఏందన్న, ఇది మరీ సైకోయిజం. కాకపోతే ఎంత డైరెక్టర్ సైకో అయితే, సినిమాలో హీరో పేరు సైకో అయితే ఇలాంటి సైకో ఫిలిం తీస్తారా అన్న నిజంగా. కానీ వెంకీ మామ అయితే ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు అయ్యా జనాలకి. ఒక మంచి స్టోరీ, ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో యూత్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ డ్రగ్స్, మాఫియా, గన్స్ అనే ఆ రాంగ్ వేలో వెళ్ళకుండా ఒక మంచిగా చదువుకోండి, ఫస్ట్ చదువుకోవడానికి మాత్రమే మీరున్నారు అనేది వెంకీమామ ఒక మంచి సోషల్ మెసేజ్ ఇచ్చిండు. కానీ సంక్రాంతికి వచ్చే సినిమా కాదన్న. ఎందుకంటున్నా అంటే, ఒక సంక్రాంతికి ఒక మంచి సినిమా వస్తుందంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఆటలు, పాటలు, డ్యాన్స్, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటిది ఈ సినిమాలో ఓన్లీ యాక్షన్స్ ఉన్నాయి, ఫైటింగ్స్ ఉన్నాయి, కానీ ఏం లేదు. ఎమోషన్ కూడా ఉంది కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. బాగుంది, కూతురు డైలాగ్స్ కానీ బాండింగ్ కానీ అంతా బాగుంది. లాస్ట్కి చెప్పేది ఏంటంటే, సైంధవ్ సినిమా ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క అమ్మా నాన్న, ప్రతి ఒక్క తల్లిదండ్రి అందరు వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది సినిమా అంతే. యాక్షన్ సినిమాలో సెంటిమెంట్ అనేది ఓకే అనిపించింది. వర్కౌట్ అనేది చెప్తున్నా కదా, రియలిస్టిక్గానే చెప్తున్నా. కొన్ని ఫైటింగ్ సర్కాస్టిక్గా ఉన్నాయి, ఎమోషన్స్ కూడా అంతగా పండలేదు. అంతే. థ్యాంక్ యూ అన్నా. రేటింగ్ అంటారా, మనం ఎవరైనా రేటింగ్ చేయడానికి, అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న, ఇది వేరే లెవెల్ ఉంది. థ్యాంక్ యూ. ఓన్లీ బాబు కోసం చూడొచ్చు అన్న, 2-3 సార్లు చూడొచ్చు బాబు కోసం. అయితే ఆ త్రివిక్రమ్ అసలు ఆయన దండం పెట్టాలి. అసలు ఇంతకుముందు సినిమాలు ఆయన చేశాడు అన్న డౌట్ అయితే వస్తుంది అందరికీ. కానీ బీజిఎం కూడా అసలు ఏదో కొడుతున్నాడు తప్ప అంత గొప్పగా బీజిఎం కూడా ఏం లేదు. సాంగ్స్ అసలు 2-3 సాంగ్స్ అది కూడా బాబు వల్ల బాగున్నాయి తప్ప ఆ సాంగ్స్ అయితే అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. ఇంకా డైలాగ్స్ అంటే ఏదో 1-2 దగ్గర పాత త్రివిక్రమ్ కనిపించాడు తప్ప ఎక్కడ కూడా అంత త్రివిక్రమ్ ఏం కనిపించలేదు. ఆ మ్యాజిక్ అయితే రాలేదు. అతనిది ఇది మ్యాజిక్ అయితే రిపీట్ అవ్వలేదు. ఒక పాజిటివ్ ఏంటంటే ఇంకో అజ్ఞాతవాస్ కాలేదు అంతే. అంతకు మించి ఇంకా చెప్పుకోవడానికి బాబు తప్ప ఇంకే ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు అంతే. సంక్రాంతి అంటే హనుమాన్ బాగుంది కాబట్టి మేబీ దానికి ఆడియన్స్ ఎక్కువ వెళ్తారనుకుంటున్నాం.
మరీ రిపీటెడ్ ఆడియన్స్ వచ్చేంత కంటెంట్ అయితే ఏం లేదు, జస్ట్ వన్ టైం వాచ్, అది కూడా బాబు కోసం అంతే. బాబు తప్ప ఇంకేం లేదు, కామెడీ ఏం లేదు, సెంటిమెంట్స్ కూడా అంత వర్కౌట్ అయ్యే రేంజ్లో అయితే ఏం లేవు అన్న. తర్వాత దేనివల్ల డిసప్పాయింట్ అయ్యారా? ఆయన యాక్చువల్గా మూవీస్ అంటే ఏంటంటే మాటలు చాలా బాగుంటాయి, లాజిక్గా చాలా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే ఇందులో సెకండ్ హాఫ్లో ఉన్నాయి, ఫస్ట్ హాఫ్లో లేవు. సాంగ్స్ ఆయన మహేష్ బాబు డ్యాన్స్ చేయడం చాలా బాగా నచ్చింది. లాస్ట్ టైం అప్పుడెప్పుడో వేశారు సర్లేరు నీకెవరు దాంతో పోలిస్తే ఇది చాలా క్లాసికల్గా అండ్ ఎక్కువగా డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ మాస్టర్ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే సాంగ్స్ మ్యూజిక్ బాగుంది. బీజిఎం వచ్చేసి లైట్గా తగ్గింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గింది. ఓవరాల్గా అయితే స్టోరీ మాత్రం గుంటూరు కంటే మిర్చి కంటే ఎక్కువ కారంగా ఉంది. ఫస్ట్ టీజర్ వదిలేదు తెలుసుగా మాస్టర్ స్ట్రైక్ అని, లిటరల్లీ అది 3 hours ప్లే చేసినా చూసుంటా. ఏం లేదు మూవీలో. ఎగ్జాక్ట్లీ ఏం చెప్పాలంటే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, బాబు టైమింగ్, డ్యాన్స్ తప్ప ఏం లేదు బ్రో. రొటీన్ బ్రో. గురూజీ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్, కంటెంట్ ఉంటుంది, ఏమీ లేదు బ్రో. పిక్చర్ మహేష్ బాబు ఫ్యాన్. 4 రోజులు నిద్ర లేదు, ఎప్పుడెప్పుడు అవుతుందని, ఇంకా నిద్ర లేదు. హనుమాన్ అన్న మూవీ మాత్రం అల్టిమేట్. అసలు లాస్ట్ 15 minutes సీట్లో కూర్చోవడం ఇంపాసిబుల్. అది లాస్ట్ 15 minutes కంటిన్యూస్ గూస్ బంప్స్. హనుమాన్ చాలీసా వస్తే చూడండి, అల్టిమేట్. అసలు కంటిన్యూస్ గూస్ బంప్స్ లాస్ట్ 15 minutes, అసలు ఎవరు ఆపుకోలేరు. టీఎఫ్ఎక్స్ చాలా బాగుంది. అన్నిటికన్నా మెయిన్ జై శ్రీరామ్. క్రేజీ అన్న. అసలు లాజిక్స్ కానీ డీటెయిలింగ్ అన్న వెరీ వెరీ నైస్. అల్టిమేట్ మూవీ. నాకు తెలిసి సంక్రాంతికి ఎవ్రీబడి షుడ్ వాచ్ దిస్. దట్స్ ఇట్. ఇంకా నథింగ్. ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ టు సే. అది చూడాల్సింది అంతే. ఇక అంటే ఇప్పుడు నెక్స్ట్ సినిమాస్ ఉన్నాయి, దానికి పోటీగా ఉండబోతుంది. 100% ఉంటుంది. 100% తగ్గించిన థియేటర్లు పెంచుతారు. మీరు చూడురి, తగ్గించిన థియేటర్లు పెంచుతారు. అంటే గతంలో తేజన్ కూడా చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ గా చూస్తాం. ఏం చైల్డ్ ఆర్టిస్ట్ అన్న? తేజాని గురించి కానీ కాదు. జై శ్రీరామ్ పాన్ ఇండియా మూవీ అంటే ఇలా ఉండాలా. మన భక్తి గురించి, మన దేవుని గురించి చాలా బాగా చూపించారు. జై శ్రీరామ్ అంతే ఉంది. పాన్ ఇండియా లెవెల్ అయితే ఉంది. థ్యాంక్స్ అన్న. శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న. సూపర్ ఎక్సలెంట్. లాస్ట్ క్లైమాక్స్ లో అయితే హనుమంతుని ఏకదం చూపించాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై అయోధ్య, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ జనరేషన్కి అట్రాక్ట్ అయ్యేటట్టు ఉంది, చాలా బాగుంది. ఈ జనరేషన్ ఎట్లా పోతుందో తెలుసు కదా, దేవుళ్ళు అంటే భక్తి అనేది దాని ఏం తెలియకుండా అయిపోయింది. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఈ జనరేషన్కి అచ్చి పట్టినట్టు ఉంది మూవీ అయితే. చాలా ఎక్స్ట్రాడినరీ, సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ. చాలా బాగుంది సినిమా అయితే. దానికి దీనికి కంపారిజన్ అనేది చెప్పలేం భయ. కాకపోతే ఏంటంటే దానికి ఉంటుంది, దీనికి ఉంటుంది. కానీ ఈ ఫిలిం అయితే చాలా బాగుంది. నేను చూసినా కాబట్టి చాలా బాగుంది. కామెడీ ప్రతి ఒక్క సీన్ అట్రాక్ట్ చేస్తారు ప్రతి ఒక్కరికి. చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే ఎక్సలెంట్, సూపర్ ఉంది. చాలా బాగా చేసింది. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ హీరోయిన్ క్యారెక్టర్ ఉందన్నట్టయితే ఏమి అంత కనిపించదు. కానీ కాకపోతే ఫిలిం స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. తేజ ఎలా చేసింది హీరో? ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు మనం చూసినాము, దాని తర్వాత కూడా తన సెకండ్ సినిమా ఇది. డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ పిక్చర్ అయితే బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ.